సపోజ్ మీరు అన్నారు క్యాన్సర్ గా కనుక టర్న్ అయితే డైరెక్ట్ గా హోమియోపతిని కన్సల్ట్ చేయొచ్చా, లేదా సర్జరీ తర్వాత మాత్రమే కన్సల్ట్ చేయాలా? క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎప్పుడు హోమియోపతిని కన్సల్ట్ చేయాలి. సో మనం కొన్ని కేసులు చూసాం ఏంటంటే వీళ్ళు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడుగుతారు అనమాట, సార్ ఎన్ని రోజుల లోపల సర్జరీ చేయించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ యూరాలజిస్ట్ అంటారు 1 month or 2 months అంటారు. ఈ 2 months లో మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమియోపతి ట్రీట్మెంట్ 2 months తీసుకొని మళ్ళీ సెకండరీ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు హై ఛాన్స్ దట్ ఇప్పుడు అవసరం లేదులేండి అని చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది, లేకపోతే పొడిగిచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మళ్ళీ సర్జరీ ముందు ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఏమవుతుందంటే హీ క్యాన్ సజెస్ట్, సో అప్పుడు సర్జరీ అవసరమా, 2 months తర్వాత సర్జరీ అవసరమా లేదా అని చెప్పచ్చు. క్యాన్సర్ ఉన్నా క్యాన్సర్ లేకపోయినా, సో మీరు సర్జరీ చేయించుకోవాలనుకున్నా సర్జరీ అనుకోకపోయినా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే దీని ఫర్దర్ ప్రోగ్రెస్ ని మనం ఈజీగా స్టాప్ చేయొచ్చు. సర్జరీ తర్వాత కూడా కంటిన్యూస్గా తీసుకోవాలి. సర్జరీ తర్వాత తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏమంటే ఈ కీమోథెరపీ వల్ల కానీ రేడియోథెరపీ వల్ల కానీ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చే యాంటీబయాటిక్స్ కానీ ఏదన్నా మీకు సర్జరీ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. ఈ క్యాన్సర్ అనేది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ రిపీట్ కాకుండా మనము క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకునే మెడిసిన్స్ కూడా హోమియోపతిలో ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం హోమియోపతిలో ఈ ట్రీట్మెంట్ అనేది క్లియర్గా తీసుకోవచ్చు.